దేవునికి స్తోత్రంలో అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ, పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాపాడుచున్న దేవాతి దేవునికి కోట్లాది స్తోత్రాలు. ప్రేమగల దేవుని యొక్క ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా దీవింపబడుదురుగాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. దీనుని ఎడల ఆయన దయచూపును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క దయను నీవు కోరి, దేవుని దయను నీవు పొందగోరిన ఎడల నీవు దీనత్వంగా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తారు. రూతు జీవితంలో మరి మోయాబు దేశానికి చెందినటువంటి రూతు తన యొక్క భర్త చనిపోయినప్పటికీ నయోమి వృద్ధాప్యంలో ఉండగా మరి అంత ఐశ్వర్యాన్ని, తల్లిదండ్రులను, సమస్తాన్ని వదులుకొని నయోమితో ఆమె బెత్లెహేముకు వచ్చేసినప్పుడు ఆమె ఎంతగానో తను తగ్గించుకొని మరి ఒక పని మనిషిగా పొలాలు వెళ్ళి పరిగేరుకుంది, తగ్గించుకుంది. దీనత్వం, తాను తగ్గించుకునే వారు హెచ్చింపడతారంటండి. అంత దీనత్వంగా తను తగ్గించుకోవడం వల్ల బోయాజుకి భార్య అయిపోయింది. ఏ సేలు అయితే ఆమె పరిగేరిందో ఆ సేనికి అధికారి అయిపోయింది, యజమానురాలు అయిపోయింది. ఎంత అద్భుతం! కాబట్టి ప్రియబిడ్డ, నీవు దేవుని యొక్క దయను పొందగోరిన యెడల నీవు దీనత్వంగా నీ జీవితాన్ని సరిచేసుకుని పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పవిత్ర హృదయం కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని కొరకు జీవిస్తే ఆయన నీ పట్ల దయ చూపగల దేవుడు. కాబట్టి నీవెవరైనా సరే దేవాతి దేవునికి లోబడు. కష్టాలు, బాధలు నిన్ను వేధిస్తున్నాయా? తగ్గించుకో. నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను పైకెత్తి ఆశీర్వదిస్తారు. నీ హృదయంలో వాంఛలు దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నారు. నువ్వెంతటి మరి శ్రమ చేత ఎంత లోతులో ఉన్నా నీ దేవుడిని చేయి పట్టుకుని పైకెత్తబోతున్నారు. నమ్ముచున్నావా? విశ్వసించిన వారి పట్ల వింత కార్యాలు ప్రభు చేస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభా, ఎవరైతే దీనులుగా తమను తాము తగ్గించుకొని నిన్ను ఘనపరుస్తారో వారిని ప్రభా నీవు ఎంతగానో దీవిస్తానంటున్నావు ప్రభా, ఆశీర్వదిస్తానంటున్నావు, కృప చూపుతానంటున్నావు. ఎంత గొప్ప దేవుడు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. సమస్త దేశాలకి శాంతినివ్వండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. రోగులైతే ముట్టి బాగుచి అక్కర్లుండి తీర్చండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు నీ నామంలో విడుదల కలుగునుగాక. యేసు రక్తమే జయం. సర్వ ప్రపంచానికి శాంతినివ్వండి ప్రభా. పునరుద్ధానుడా, నేను ఘనపరుస్తున్నాను ప్రభా. తగ్గింపు జీవితాలు ప్రతి బిడ్డలో పెట్టండి ప్రభా. యవన బిడ్డలను మీరు కాపాడండి. సర్వ దేశాలకి నాయన శాంతిని, కృప చూపండి ప్రభు. మహిమ పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.